డిసెంబర్ రెండవ వారంలో స్థానిక సంస్థలకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అయితే బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్తామని నిన్న కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇదే నిర్ణయంపై కూడా బీసీ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి మొదటి నుంచి కూడా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితుల పట్ల మరి బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తాం పట్ల మరి బీసీ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. నిన్న కేబినెట్లు కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మరి బీసీలకు పార్టీ పరంగా 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే వెళ్తామని చెప్తున్నారు. మరి అంతకుముందేమో బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పారు. మరి ఈ రెండు తేడాలు ఎట్లా చూస్తారు మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాహుల్ గాంధీ మాకు చెప్పాడు 42% ఇచ్చినాకనే ఎన్నికలు వెళ్తామని చెప్పి పదే పదే చెప్పింది. ఆ పద్ధతిలోనే కులగణన చేసింది, ఆ పద్ధతిలోనే అసెంబ్లీలో చట్టం చేసింది, బిల్లు పెట్టింది, కేంద్ర ప్రభుత్వం పంపించింది. కానీ ఇంకా ప్రయత్నించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలని డిమాండ్ చేసినాం. అదేవిధంగా రేపు డిసెంబర్ మొదటి వారం నుండి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని 243 మంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆ ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసి ఒత్తిడి తీసుకురావాలని చెప్పినాం. అదేవిధంగా ఇంకొక వైపు హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఉంది కాబట్టి అది ముగింపలేదు కాబట్టి న్యాయ పోరాటం చివరిదాకా చేయాలని చెప్పినాం. ఇవి ఏమీ పరిగణలోకి తీసుకోకుండా ఇలా వాస్తవంగా పార్టీ పరంగా ఎప్పుడు తీసుకోవాలి? మీరు చేసిన ప్రయత్నం అంతా చేసి మొత్తం దారులు మూసుకుపోయిన తర్వాత చివరి ప్రయత్నంగా మీరు అఖిలపక్ష సమావేశం పెట్టి బీసీ సంఘాలతో సమావేశం పెట్టి మేము చేసిన ప్రయత్నం ఇది ఎక్కడికక్కడ దారులు మూసుకుపోయినాయి కాబట్టి మేము ఇప్పుడు పరిస్థితుల లోపల ఎన్నికలు పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదని ఇలా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అది చెప్పకుండా మీరు క్యాబినెట్ సమావేశం పెట్టి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము గెలిచినామను ఇలా ఈ ఊపు ఉంది మాకు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి రాత్రికి రాత్రే క్యాబినెట్ సమావేశం పెట్టి రాత్రి 10:30, 11 గంటలకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అది ఎవరు చెప్పాలి? పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని చెప్పాలి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అని చెప్పాలి, లేకపోతే బీసీ మంత్రులనే చెప్పాలి. కానీ వాళ్ళు చెప్పకుండా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేము పార్టీ పరంగా 42% ఇస్తామంటే 2 సంవత్సరాలు ఎందుకు ఆగిరు? 42% పార్టీ పరంగా ఇవ్వడానికి పార్టీ సింబల్స్ ఎక్కడి? గ్రామీణ ప్రాంతాలకు జరిగేటువంటి గ్రామ సర్పంచ్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు. ఆ పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు 42% మీరు ఇస్తారంటే ఎవరు నమ్మాలి? ఎట్లా నమ్మాలి? తర్వాత ఒకవేళ మీరు ఇచ్చినా కూడా ఇవాళ బీసీ జనాభా తెలంగాణలో జరిగినటువంటి కులగణన లెక్కల ప్రకారం 56.36% అని తేలింది. అంటే మొత్తంగా చూసుకుంటే 4% తక్కువనే చూపించింది. వాస్తవంగా 60% ఉంటారు. మీరు 60% టికెట్లు ఇస్తాము, అది ఎక్కడెక్కడ ఇస్తాము, ఏ మండలం ఏ ఊరికి ఇస్తాము, బీసీ పాపులేషన్ ఎక్కడుందని ఒక సైంటిఫిక్గా పర్ఫెక్ట్గా దాన్ని అనాలిసిస్ చేసి మేము ముందే ఈ స్థానాలు ఇస్తున్నామని స్టేట్ వైడ్గా ప్రకటించాలి. అట్లా ప్రకటించకుండా మేము క్యాబినెట్లో మాకు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు తీర్మానిస్తే మేము ఊరుకుంటామా? ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు నమ్మిచ్చి బీసీలను గొంతు కోశారు, నమ్మిచ్చి బీసీలను మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకతను మేము అంటూనే ఉన్నాం. బీసీలకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కుక్కతో ఒక వంకర ఇది. కాబట్టి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము దశల వారీగా పోరాటం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. రాష్ట్ర బంద్ చేసినాం, ధర్మ పోరాట దీక్షలు చేసినాం, రాస్తారోకలు చేసినాం, పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన ప్రదర్శనలు చేసినాం. రోజు రోజుకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంటే ఏ విధంగా ఎంత ధైర్యం మీకు? ఇవాళ ఏ విధంగా సర్పంచ్ ఎన్నికలకు పెడతారు? ఇవాళ మేము అడుగుతున్నాం. ఈరోజు బీజేపీ కాంగ్రెస్ 2 కుమ్మక్కై ఈ ఇద్దరు దొంగ నాటకాలు ఆడి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఈ సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పి ప్రకటించారు. క్యాబినెట్ సమావేశం కంటే ముందు ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోయింది కాబట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వారు డిమాండ్ చేయగానే తెలంగాణలో కిషన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన కిషన్ రెడ్డి గారు తానే అంటే ఈయన తందానే అని ఇలా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అంటే కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాడు,
రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడిస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం వెల్లడిస్తాడు? 3,000 కోట్ల నిధులు, పంచాయతీ నిధులు అయిపోయినాయి కేంద్రం నుంచి, కాబట్టి 3,000 కోట్ల కోసం మేము ఎన్నికలు జరుపుతున్నా అంటాడు. నేను అంటున్నా, అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు 2 సంవత్సరాల్లో మీ కంపెనీల పేరు మీద కాంట్రాక్టర్ల బిల్లులు ఎన్ని వేల కోట్లు తీసుకున్నావు? ఫస్ట్ తెలంగాణ సమాజం చెప్పు. నువ్వు తీసుకున్న దాంట్లో వేల కోట్లు తీసుకున్నావు, మరి మీరు తీసుకున్న దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఇది? అదేవిధంగా ఇవాళ మెగా కృష్ణారెడ్డికి ఎన్ని వేల కోట్లు మీరు కాంట్రాక్టుల పేరు మీద కట్టబెట్టారు? పిల్లలకు ఫీజుల రియంబర్స్మెంట్ అంటే ఇయ్యరు, స్కాలర్షిప్లు ఇవ్వమంటే ఇయ్యరు, పిల్లలకు హాస్టలు సొంత భవనాలు నిర్మించమంటే నిర్మించరు, అదేవిధంగా రైతు బంధు పైసలు ఇవ్వమంటే ఇయ్యరు, సంక్షేమ పథకాలు అమలు చేయమంటే అమలు చేయరు. ఏది చేయకుండా 3,000 కోట్ల నిధులు కావిది. 3 కోట్ల మంది బీసీల గొంతు వేయడానికి, 3 కోట్ల మంది బీసీలను నిండముంచడానికి ఈ 3,000 కోట్లది అనేది తెర మీద తీసుకొచ్చారు తప్ప అది వాస్తవం కాదు. 3,000 కోట్లది అనేది వాస్తవం కాదు. బీసీలను ద్రోహం చేయడానికి, బీసీలను నమ్మించి గొంతు వేయడానికి ఈ నిర్ణయం తీసుకునే తప్ప ఇంకోటి కాదు. అంటే బీసీలను ఓట్ బ్యాంక్ మాత్రమే చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు మీరు భావిస్తున్నారా? ఇప్పుడు చూస్తే కనపడుతుంది కదా. వీళ్ళేమనుకుంటారంటే జూబ్లీస్ ఎన్నికలు మాకు బలాన్ని చేకూర్చే. జూబ్లీస్ ఎన్నిక కాదు, మీకు ఈ బీసీ వ్యతిరేక చర్యలతోటి బీహార్లో కాంగ్రెస్కి ఏ గతి పట్టిందో తెలంగాణలో గతి పట్టబోతుంది. అదేవిధంగా బీజేపీకి జూబ్లీస్లో ఏ గతి పట్టిందో, జూబ్లీస్ డిపాజిట్ వచ్చిందా? అట్లనే మీకు తెలంగాణలో డిపాజిట్లు కూడా రావు బిడ్డ. మీరు అనుకుంటున్నారు అగ్రకులాలంతా ఒక్కటై తెలంగాణ మొత్తం రెడ్డి రాజ్యం అయిపోయింది, రెడ్లకే అగ్రతాంబూలం ఇస్తున్నారు. రెడ్లు మంత్రులు, రెడ్లు ఎమ్మెల్యేలు, రెడ్లు కార్పొరేషన్ చైర్మన్లు, రెడ్లు సలహాదారులు, ఏ శాఖ చూసినా, పైసలు వచ్చే శాఖ చూసినా, పవర్ ఉన్న శాఖ చూసినా మీ దగ్గర పెట్టుకొని బీసీలను మోసం చేస్తారా? ఇన్ని రోజులు ఎందుకు ఆగినామంటే బీసీలకు మేలు జరగాలని ఆగినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే ఆగినాం. ఇక ఆగే ప్రసక్తే లేదు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రేపే నుంచే మెరుపు ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం, ర్యాలీలు తీస్తాం. ఈ బీజేపీ, కాంగ్రెస్ బీసీ ద్రోహుల పార్టీలు, 2 పార్టీలు. ఈ బీసీలకు పచ్చి మోసం చేసిన పార్టీలు ఇవి. బీసీలకు డోకబాయి పార్టీలు కాంగ్రెస్, బీజేపీ. మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి బీజేపీ. కాబట్టి ఈ ముద్దాయిలను, బీసీ దోషులను తరిమి కొట్టాలని చెప్పి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గ్రామచావుడి మీద దండోరేసి ప్రకటిస్తాం. ఈ నెల 24లో కూడా హైకోర్టులో విచారణ ఉంది బీసీలకు 40% రిజర్వేషన్ అంశం మీద. మరి ఈ విచారణ ఒకవైపు జరుగుతుంటేనే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం మరి బీసీలను మోసం చేసినట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పిన, మీకు అంత తొందర ఏమొచ్చింది? ఎంత సెన్స్ లేనటువంటి, ఎంత శాస్త్రీయమైనటువంటి అబద్ధాలు చెప్తారంటే, మార్చి 31 వస్తే మాకు నిధులు మురిగిపోతాయని. మార్చి 31 ఇంకెన్ని నెలలు ఉంది? ఇంకా 3 నెలలు ఉంది. 3 నెలల లోపు ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవకాశము, సమయం ఉన్నప్పటికీ డిసెంబర్లోనే ఎందుకు పెడుతున్నారు? డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? అంటే డిసెంబర్ మొదటి వారంలో, డిసెంబరు 3వ వారం వరకల్లా ఇటు కోర్టుది అయిపోతుంది, ఇటు పార్లమెంట్ అయిపోతుంది. డిసెంబర్ 3వ వారం తర్వాత అప్పుడు కనుక రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం పొందకపోతే అప్పుడు మీరు మీటింగ్ పెట్టి బీసీ సంఘాలతోటి, మేధావులతోటి, అఖిలపక్ష పార్టీలతోటి మీటింగ్ పెట్టి ఈ దారులు మొత్తం మూసుకుపోయినాయి. ఇటు పార్లమెంటు చట్టం అమలు చేయడం లేదు, చట్టాన్ని చేయడం లేదు, కోర్టులు ఈ బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కాబట్టి ఈ 2 ఈ విధంగా పోయినాయి. కాబట్టి 3వ ప్రత్యామ్నాయ మార్గం లేదు, అప్పుడు ఎన్నికలు ఇవ్వాల్సి వస్తుందని అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్పకుండా ముందుగానే మీరు తొందరపడి ఎందుకు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు పెట్టాలంటున్నారు? అంటే తెలంగాణలో గ్రామీణ స్థాయిలో కూడా రెడ్ల రాజ్యం తీసుకురావాలి. ఒక సర్పంచులుగా, ఎంపీడీసీలుగా ముఖ్యమంత్రి రెడ్డే, మంత్రులు రెడ్డే, ఎంపీ రెడ్డే, ఎమ్మెల్యే రెడ్డే, కార్పొరేషన్ చైర్మన్ రెడ్డే, అదేవిధంగా సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా రెడ్డి. ఎక్కడ చూసినా రెడ్డి, సెంట్రల్లో రెడ్డిలే, రాష్ట్రంలో రెడ్లనే. ఎక్కడ చూసినా రెడ్ల రాజ్యం తీసుకురావాలని చెప్పి కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే సర్పంచ్ ఎన్నికలు పెడుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సాయించాం, దీన్ని వెనకకు తీసుకోవాలి. మీరు ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, మీరు అఖిలపక్షం తీసుకొని ఢిల్లీ ఇవ్వండి. పార్లమెంట్లో 243 మంది ఎంపీలను తీసుకొని కొట్లాడండి. ఇవాళ పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఎంపీలతో పెద్ద ర్యాలీ తీయండి. ముఖ్యమంత్రి వారం 10 రోజులు ఢిల్లీలో ఉండి పోరాటం చేయండి. అప్పుడు నమ్ముతుంది బీసీ సమాజం. రాహుల్ గాంధీ మాట్లాడాడు, రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకుని పోడు, చేయాల్సిన కిషన్ రెడ్డి అక్కడ నలికుట్ల ఆయన లెక్క పుల్లలు పెట్టుకుంటా ఇవాళ మేము స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కిషన్ రెడ్డి మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ యొక్క బీసీ వ్యతిరేక వైఖరి ఇందులోనే తెలిసిపోతుంది. వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.
బీసీ సమాజం ముందు వీళ్ళిద్దరిని దోషిగా నిలబెడతాం. మొత్తానికైతే బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఇటు సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ పార్టీ పరంగా 40% రిజర్వేషన్లు ఇస్తే మాత్రం మేము ఒప్పుకోము. మరి రేపటి నుంచే మెరుపు ధర్నా చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దర్శనం చేస్తాము. మరి బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని కూడా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాదవ శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ రఘుతో సతీష్, ఆంధ్రప్రభ న్యూస్, హైదరాబాద్.